అప్కమింగ్లో ఏం జరుగుతుందో ముందుగా తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే ఆస్తి నా చేతికిస్తే లీలావతి అదే మీ అక్క బ్రతుకుతుందని చెప్పేసి అనన్య ఆనంద భైరవిని బెదిరిస్తుంది. లేకపోతే ఆ బాంబు బ్లాస్ట్లో మొత్తం అసలు తను ఎముక కూడా కనిపించకుండా తన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. పాపం మీ అక్కను ఏకైక ఈ సామ్రాజ్యానికి ఒక పట్టాభిషేకం తనని యువరాణి చేయాలనుకున్నారు. కానీ ఆ యువరాణి కాస్త పాడ మీద పడుకోబోతుంది. ఏంటి ఏం వాగుతున్నావే? మీరు నన్ను చంపినా అక్కడ ప్రాణాన్ని మాత్రం కాపాడలేరు కదా. నా ప్రాణం తీస్తే ఆ తర్వాత మీరు పోగొట్టుకుంది మీ అక్కను. మరి నన్ను చంపేసినా నాకొచ్చిన నష్టమేం లేదు, మీ కుటుంబం మాత్రమే నష్టపోతారు. అందుకనే నేను చెప్పేది విని ఆస్తి నా చేతిలో పెట్టారనుకో, అప్పుడు మీ అక్కను కాపాడుకునే వారవుతారు. ఇక్కడ మా అక్క గురించి చెప్తావా లేదా? చెప్పాను కదా, ఆస్తి నా పేరు మీద రాస్తేనే అప్పుడు మీ చేతికి మీ అక్క దొరుకుతుంది, లేదంటే యువర్ చాయిస్ అన్న తర్వాత వెంటనే గబగబా దర్శన్ చేత ఆస్తి పత్రాలు తెప్పిస్తుంది. ఆస్తి పత్రాలు తెప్పించి మరి ఆనంద తెలివికి జోహర్లు అనిపించుకోవాలి కదా. సరే చూద్దాం ఏం జరుగుతుందనేదే. ఆస్తి పత్రాలు తెప్పించి వెంటనే సంతకం పెట్టి, ఇదిగో ఆస్తి మొత్తం నీ పేరు మీద రాశాను, మరి ఇది రాజకోట్ సిల్క్ ప్రతి ఒక్కటి నీ దగ్గర ఉంది అని అనన్య చేతిలో పెడుతుంది. ఇప్పుడు అనుకున్న మాట ప్రకారం నేను నా ఆస్తిని మొత్తం నీ పేరు మీదకి చేశాను. మా అక్క గురించి చెప్పు, ఎక్కడ ఎందుకుంది? పైన టెర్రస్ పైన రూములో ఉంది అనే విధంగా అనన్య చెప్పేసరికి శరణ్య ఆనంద భైరవి రూమ్లోకి వెళ్ళేసరికి సోయి లేకుండా లీలావతి పడి ఉన్న తన నడుముకు చుట్టూ బాంబు ఫిట్ చేసి ఉంటుంది. వెంటనే ఆనంద భైరవి తనను కాపాడడానికి ఆ బాంబు తీసి ఇక రాజ్కోట్ సిల్క్ లోపల నుంచి అందరినీ అటు ఇటు జరగమని బయటికి వచ్చి ఆ బాంబును విసిరి కొట్టేసరికి బాంబు ఒక్క నిమిషంలో ఇక పేలిపోతుంది. అంత దూరాన విసిరి కొట్టేసరికి వెంటనే శరణ్య లీలావతిని నీళ్లు చల్లి స్పృహ వచ్చిన తర్వాత వెంటనే అదే సమయానికి శరణ్య లీలావతి కుటుంబం మొత్తం అందరూ వచ్చేస్తారు. ఇక బాంబు గురించి భయపడి తన ప్రాణాలు కాపాడని చెప్పేసి ఆనందను హక్ చేసుకొని బాధపడుతూ ఉంటుంది లీలావతి. లోపలికి వచ్చిన తర్వాత ఈరోజు నువ్వు ప్రాణాలతో నేను కాపాడుకున్నానక్క అనే విధంగా అంటుండగా అయ్యో ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది. సర్లే ఇదంతా పక్కన పెట్టు, ఇక మీరు ఇక్కడి నుంచి బయలుదేరితే అయిపోతుంది. ఏంటి బయలుదేరేది? అయ్యో ఆనంద భైరవి గారు మర్చిపోయినట్టున్నారు, మీరు నా చేతిలో ఆస్తి పెట్టారు. మరి ఆస్తి పెట్టిన తర్వాత నా చేతిలో అధికారం వచ్చినట్టే కదా. ఇక ఈ లీలావతి ప్రాణం తీయాలనుకున్నాను, కానీ ఈరోజు ఇంత సేఫ్టీగా నేను నా చేతికి 1000 కోట్లు వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా ఆలస్యం చేస్తుంటే నాకే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అందుకనే సకుటుంబ సపరివార కుటుంబం మొత్తం బయట కాలు పెడితే బాగుంటుంది. ఇప్పుడు నా చేతికి ఆస్తి వచ్చింది గనక. అప్పుడు ఆనంద భైరవి చిన్న నవ్వు నవ్వుతుంది. ఏంటి ఆస్తి నా చేతిలో పడేసరికి పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదే, నీకు పడుతుంది. ఆస్తి అడగనే ఇచ్చేస్తామని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావే? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఒక్కసారి ఆస్తి పేపర్లో ఏముందో డేట్ చూడవే. ఇక 2096 అని చెప్పేసి ఆస్తి పేపర్లో ఉంటుంది. ఇప్పుడు చెప్పవే, ఆస్తి పేపర్ నీ చేతిలో పెడతామని ఎలా అనుకుంటున్నావే? కుటుంబంలో చీడ పురుగులా వచ్చి ఏకంగా మా అక్కను చంపడానికి వచ్చిన నీవు బ్రతకాలనుకుంటున్నావా? ఇక పిచ్చిదని అనుకుంటున్నావా ఈ ఆనంద భైరవి అంటే? నువ్వు ఈ వేషాలు వేస్తావని తెలిసే అందుకనే నువ్వేసిన గోతులోనే నిన్ను పడేలా చేశానే. ఆస్తి పేపర్లు కాదు కదా, ఆస్తి కాగితాలు పట్టుకునే అంత నీకు ఆ స్టేటస్ లేదే అని విధంగా అంటుండగా, మోసం చేస్తావా? మోసం చేసేది నువ్వే, నేను కాదే. నా అక్కని చంపాలనుకుంటున్నావని చెప్పేసి వెంటనే అనన్య చెంప పగల కొడుతుంది ఆనంద. ఇక ఏకంగా ఈ కుటుంబాన్ని ముక్కలు చేసి నన్ను చంపాలనుకుంటున్నావని నువ్వు చచ్చిపోవని చెప్పేసి వెంటనే లీలావతి
అనన్య గొంతు పట్టిస్తుంది. అక్క వదులక్క, దాన్ని చంపినా ఆ పురుగును చంపినా ఒకటే. అది భూమి మీద ఉన్న అన్న కూడా నోటికి కూడా వేస్ట్ అనిపిస్తుంది. బ్రతకదానికి 2 చేతులు ఉండి కష్టపడితే చాలే, అది ఒంటికి తిన్నది ఇముడుతుంది. నీలాంటిది చిల్లర పనులు చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇలా బ్రతుకుతూ ఉంటుంది. మర్యాదగా బయటికి వెళ్తావా, సెక్యూరిటీ గార్డులతో నిన్ను మెడలు పట్టుకొని బయటికి గెంటించే ప్రయత్నం చేస్తావా? యువర్ చాయిస్ అని అన్న తర్వాత, అత్తయ్య గారు దీన్ని మెడలు పట్టుకొని బయటికి గెంటేస్తేనే బుద్ధి వస్తుంది అని ప్రీతి అంటుంది. చెప్తాను, నాకు ఈరోజు జరిగిన అవమానానికి అంతేకాకుండా ఆస్తి రాయించారని చెప్పేసి నమ్మించి మోసం చేశారు కదా, చెప్తాను మీ అందరి సంగతి చెప్తాను. చెప్పడం కాదే, ముందు నువ్వు ఎలా జాగ్రత్త పడాలో ఆలోచించు. నా కుటుంబం జోలికొచ్చినా, నా వాళ్ళ జోలికొచ్చినా ఈసారి నీ ప్రాణాలు గాల్లో కలవకుండా కాపాడుకోవే. ఏమనుకుంటున్నావే? నీకు అంత డేర్గా డాష్గా చేయాలనుకుంటే ఆనంద భైరవికి ఎదురుపడే, అంతేకాని నా కుటుంబాన్ని అడ్డు పెట్టుకొని ఈ ఆనంద భైరవిని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటే ఈసారి నీ మెడ మీద కత్తి పెట్టి చంపేస్తానే అని వార్నింగ్ ఇచ్చి పే అని చెప్పేసి అంటుంది. చెప్తాను మీ సంగతి అని చెప్పేసి అనన్య కాంచన బయటకు వస్తారు. చూసావమ్మి, నోరనుకుంటే నొసలు ఒకటైనట్టుగా నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. అయినా నా మాట పట్టించుకున్నావా ఏంది? అసలే ఆనంద భైరవి తనకు తెలివితేటలు చాలా తక్కువ అంచనా ఎత్తున్నావు. అయినా చూసావా, చేతికి కోట్లు వస్తుందని చెప్పేసి అనుకున్న టైంలో చిల్లి గవ్వ కాదు కదా, ఏకంగా అందరితో చీ అనిపించుకునేలా చేసింది అని ఈ విధంగా అనేసరికి, వదిలిపెట్టానమ్మా. వదిలిపెట్టేదా తొక్క? నీ జీవితాంతం వాళ్ళ మీద పగ దాచుకుంటుందో ఇలా కూడకు గుడ్డకు ఏడ్చుకుంటూనే ఉంటావు అని ఈ విధంగా అనుకుంటుండగా ఈలోపు వెంటనే ఆనంద భైరవి లీలావతిని మేనేజర్గా చేస్తుంది. అదే ఆ గ్రూప్కి ఏకంగా రాజ్కోట్ సిల్క్కి ఎండీని చేస్తుంది. ఈలోపు అందరు కలిసి తనని చైర్లో కూర్చోబెట్టిన తర్వాత అందరు చాలా సంతోషపడుతుండగా ఆనంద భైరవి, ఇది నాకు బాధ్యత అనుకోను, లేకపోతే అతిపెద్ద బాధ్యత అనుకోనో అర్థం కావట్లేదు. నాకు ఇవన్నీ ఎందుకమ్మా? సంతోషంగా నేను ఇంట్లో ఉండి మీ అందరినీ ఒక తల్లిలా చూసుకుంటే సరిపోతుంది కదా. లేదక్క, నువ్వు కూడా ఇక ఇంటికి పరిమితం కాదు, ప్రతి ఒక్కటి ఆడపిల్ల ఇక అన్నీ చేసి చూపించాలని అంటావు కదా. ఇప్పుడు మనమేమో తగ్గామా? అందుకనే అమ్మతనం నుంచెలి 10 మందికి ఉపాధి కల్పించే ఒక పెద్ద తల్లిలా మారాలని చెప్పేసి నేను ఎప్పుడో నిర్ణయించుకున్న ఈ కళ ఈరోజు నాకు నెరవేరింది. చాలా సంతోషంగా ఉందక్క అని ఈ విధంగా చాలా మురిసిపోతూ ఉంటుంది. మరోవైపు వినోద్ ఆఫీస్లోకి ఎంట్రీ ఇస్తాడు. శరణ్య అతన్ని క్లారిఫై కోసం అని చెప్పేసి బయోడేటా మొత్తం చూస్తుంది. తర్వాత అదే సమయానికి బయోడేటా చూసిన తర్వాత ఓకే పర్ఫెక్ట్ ఆల్మోస్ట్, అందుకే మేడం నాకు కావాల్సిన నా గర్ల్ ఫ్రెండ్ కోసమని అక్కడ జాబ్ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చాను. సమయానికి మీరు ఇప్పుడు నాకు జాబ్ ఇచ్చారు, కాకపోతే ఇక సెటరే దొరకాలి. అవునా? అయినా దాని గురించి నేను మా వారికి చెప్తానులే వినోద్ గారు, ఇప్పుడు మిమ్మల్ని అపాయింట్ చేస్తున్నాను చెప్పేసి వెంటనే తనకి జాబ్ ఇస్తుంది. ఈలోపు సౌమ్య ఆఫీస్ దగ్గరికి వస్తుంది. సౌమ్యను డోర్ నుంచి స్ట్రేట్గా చూస్తుంది. అదే సమయానికి దీనికి అత్తారిల్లాగా దీనికి ఇష్టం ఉన్నట్టు వస్తుంది కదా అని చెప్పేసి ఇక మీరు వెళ్ళి మీ వర్క్ స్టార్ట్ చేయండి వినోద్ని పంపిస్తుంది. అదే సమయానికి ఇక సౌమ్యను పిలిపిస్తుంది. సౌమ్యకు చివాట్లు పెడుతూ ఇది నీ అత్తారిల్లా, టైం లేకుండా రావడం అని చెప్పేసి అంటుంది. మరి వినోద్ చూస్తాడనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ.